హాయ్ అండి, వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. ఇంట్లో బాగా పండిన అరటిపళ్ళు ఉంటే ఎవరు తినడానికి ఇష్టపడరు కదండి. ఆ పండిన అరటిపళ్ళతోటి పాన్ కేక్స్ లేదంటే ఇలా కేక్ కూడా చేసేసుకోవచ్చు. ఎటువంటి మైదా ఎగ్ వాడకుండా చేసిన ఈ బనానా కేక్ ని డీటెయిల్ గా వీడియోలో షేర్ చేశానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాము. ఈ బనానా కేక్ కోసం నేను ఇక్కడ 2 అరటిపళ్ళను తీసుకుంటున్నానండి. ఈ కేక్ కోసం బాగా పండిన అరటిపళ్ళను కూడా తీసుకోవచ్చు, లేదంటే ఇలా నార్మల్ గా పండిన అరటిపళ్ళను అయినా సరే తీసుకోవచ్చు అండి. మీడియం సైజ్ లో ఉన్న 2 అరటిపళ్ళని ఇలా పీసెస్ గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఇందాక కట్ చేసి పెట్టుకున్న అరటిపళ్ళన్ని కూడా వేసేసాక ఇందులో స్వీట్నెస్ కోసం అరకప్పు బెల్లం తురుము లేదంటే బ్రౌన్ షుగర్ వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ బ్రౌన్ షుగర్ వేస్తున్నానండి. మనకి కావాలి అంటే వైట్ షుగర్ కూడా యూస్ చేయొచ్చు. షుగర్ వేసేసాక 1/4 కప్పు రూమ్ టెంపరేచర్ లో ఉన్న పాలను వేసుకోవాలి. పాలు వేసేసాక మెల్ట్ చేసిన బటర్ లేదంటే వంటకు వాడే నూనెని 1/4 కప్పు వేసేసుకోవాలి. 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసేసాక వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఎక్కడ కూడా బనానా పీసెస్ లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసాక ఈ మిక్సీ జార్ ని పక్కన పెట్టేసుకొని వెడల్పటి బౌల్ తీసుకొని అందులో గ్రైండ్ చేసిందంతా కూడా వేసేసాక ఇందులో 1 కప్పు గోధుమ పిండి వేస్తున్నానండి. గోధుమ పిండి వేయటం ఇష్టం లేకపోతే 1 కప్పు మైదా పిండి కూడా యూస్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసాక విస్కర్ తోటి అంతా కలిసేలా ఒకటే డైరెక్షన్ లో నెమ్మదిగా మిక్స్ చేసేసుకోవాలండి. మరీ స్పీడ్ గా కాకుండా నెమ్మదిగా అంతా కలిసేలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అంతా కలిపేశాక ఈ బౌల్ ని కొద్దిసేపు పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపు 1/2 కప్పు వాల్నట్స్ ని వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న పీసెస్ గా కట్ చేసేసుకోవాలి. చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న వాల్నట్స్ అంతా కూడా 1/2 కప్పు వచ్చేలా తీసుకొని కేక్ బ్యాటర్ లోకి వేసేసాక మధ్య మధ్యలో చాకోస్ కూడా తగిలితే బాగుంటుంది కాబట్టి 1/4 కప్పు డార్క్ చాక్లెట్ వేసేసానండి. వాల్నట్స్ చాకోస్ కేక్ బ్యాటర్ లో బాగా కలిసేలా ఒకటే డైరెక్షన్ లో కలిపేసుకుందాము. ఇలా అంతా కలిపేసాక చాలా తక్కువ టైం లో ఈజీగా కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా కేక్ బ్యాటర్ రెడీ చేసేసాక బటర్ పేపర్ లేదంటే నెయ్యి అప్లై చేసిన కేక్ టీన్ లోకి రెడీ చేసిన కేక్ బ్యాటర్ అంతా వేసేసాక పైన అంతా కూడా ఈవెన్ గా వచ్చేలా స్పాచులా తోటి ఒకసారి స్ప్రెడ్ చేసేసుకొని ఈ కేక్ ఇంకొంచెం అందంగా కనిపించడం కోసం పైనుండి చిన్నగా చాప్ చేసిన వాల్నట్స్ తో పాటు చాకో చిప్స్ కూడా స్ప్రింకిల్ చేసేసుకుందాము. ఈ కేక్ ని నేను స్టవ్ మీద చేస్తున్నానండి. ఒకవేళ ఓవెన్ లో చేసుకోవాలి అనుకుంటే మాత్రం 180 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకొని 40 to 45 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలండి. అదే స్టవ్ మీద చేసుకోవాలి అనుకుంటే మాత్రం అడుగు మందంగా ఉండే పాన్ లో సాల్ట్ వేసుకొని మూత పెట్టి 10 మినిట్స్ పాన్ ని ప్రీ హీట్ చేశాక 10 మినిట్స్ తర్వాత మనం రెడీ చేసిన కేక్ టిన్ అంతా కూడా పెట్టేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 1 అవర్ వరకు స్టవ్ మీద బేక్ చేసుకోవాలండి. నేను ఎలక్ట్రిక్ స్టవ్ మీద బేక్ చేస్తున్నాను కాబట్టి నాకైతే 1 అవర్ టైం కరెక్ట్ గా పట్టిందండి. అదే స్టవ్ మీద బేక్ చేస్తున్నట్టయితే 1 అవర్ తర్వాత టూత్ పిన్ పెట్టి చెక్ చేసుకోవాలండి. స్టవ్ కుండే ఫ్లేమ్ ను బట్టి టైం కొంచెం అటు ఇటు చేంజ్ అవుతుంది కాబట్టి ఇలా రెడీ చేసిన కేక్ ని టూత్ పిన్ క్లీన్ గా వచ్చింది అంటే కేక్ రెడీ అయినట్టే. బాగా చల్లారిన తర్వాత టిన్ నుండి సపరేట్ చేసేసుకుంటే చాలు. ఎగ్ మైదా వాడకుండా బనానా కేక్ అయితే రెడీ అయిపోతుందండి. ఇందులో బనానా యూస్ చేసాం కాబట్టి బయట అయితే కేక్ 2 డేస్ మాత్రమే ఉంటుంది. అదే ఫ్రిడ్జ్ లో అయితే 3-4 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఈ రోజు వీడియోలో షేర్ చేసిన బనానా కేక్ మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.